వైసీపీ నేత కానీ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్ ట్రస్టుకు చైర్మన్. ఫ్యాన్ పార్టీ నేతకు హస్తం పార్టీ ఆఫీస్ బాధ్యతలేంటి అనే క్వశ్చన్ వస్తోంది. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? కాంగ్రెస్ వైసీపీ ఒకే తానులో ముక్కలనే భావన ఎందుకొచ్చింది? నెల్లూరు విజయ మహల్ గేటు ప్రాంతంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్ ఉంది. దీనికి ఘనమైన పొలిటికల్ హిస్టరీ ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ కు శాశ్వత భవనం లేదు. ఈ జిల్లా నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శాసనసభ, లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగిన లీడర్ గా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీతోనే తనకు ముఖ్యమంత్రితో పాటు పలు పదవులు లభించాయని చెప్పేవారు. జనార్దన్ రెడ్డికి హస్తం పార్టీ అంటే అంత అభిమానం. దీంతో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కు శాశ్వత కార్యాలయం ఉండాలని భావించి ఇందిరాభవన్ నిర్మించారు. దీని నిర్వహణకు ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. అమ్మేందుకు వీలు లేకుండా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేలా బైలాస్ తయారు చేయించారు. అందుకే ఇప్పటికీ ఇందిరాభవన్ ను ఎవరూ కదిలించలేకున్నారు. కాలక్రమంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రాంకుమార్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ అయ్యారు. ప్రస్తుతం ఈయన వైసీపీలో ఉన్నారు. అందుకే కాంగ్రెస్ కార్యాలయంపై ఫ్యాన్ పార్టీ నేత పెత్తనమంటూ చర్చలు సాగుతున్నాయి. తండ్రి మరణించిన కొన్ని రోజులకే రాంకుమార్ రెడ్డి హస్తం పార్టీని వీడారు. ముందుగా బీజేపీలో చేరారు. ఆ తర్వాత కమలదళం నుంచి బయటకొచ్చి వైసీపీలో జాయిన్ అయ్యారు. కానీ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్ ట్రస్ట్ కు చైర్మన్ గా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ను కాదనుకున్నప్పుడు ఇందిరాభవన్ ట్రస్ట్ చైర్మన్ గా ఎందుకు కొనసాగాలని క్వశ్చన్ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీలో నిలదొక్కుంటే గౌరవంగా ఉండేదని వైసీపీలోకి వచ్చి రాజకీయంగా పెద్ద తప్పు చేశారని పొలిటికల్ పండిట్స్ చెబుతున్నారు. రాంకుమార్ రెడ్డిపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఫ్యాన్ పార్టీ కూడా కాంగ్రెస్ తానులోని ముఖ్యే కదా అంటున్నారు. వైసీపీ అధినేత జగన్, ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నా చెల్లెలు. ఇద్దరి మధ్య విభేదాలు ఏదో ఒక రోజు తొలక్కపోతాయా అని భావించేవారు లేకపోలేదు. అదే జరిగితే అంతా ఏకమవుతారనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతలెవరికీ గతంలో జరిగిన ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదన్న చర్చ సాగుతోంది. హస్తం పార్టీ చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నా డబ్బున్న వారికి, కరెన్సీ కట్టలు కొట్టిన వారికి సీట్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ పార్టీ పుంజుకుంటుందని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. కానీ పరిస్థితిలో మార్పు లేదు. దీంతో తమ పార్టీ ఇప్పట్లో కోలుకోలేదనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు హస్తం పార్టీ కేడర్. రాజన్న బిడ్డలమని గొప్పలు చెప్పుకునే అన్నా చెల్లెలు కలిసిపోతారా? పార్టీలను ముందుకు తీసుకువెళ్లగలరా అన్న విషయాలు మాత్రం $1 మిలియన్ ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఈ అంశాలు ఇరు పార్టీల కేడర్ మెదళ్లను తొలిచేస్తున్నాయి.